కీర్తనలు 97వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. ద్వీపములనియు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములో మైనము వలె కరుగుచున్నవి, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతారు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఎలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారిలారా, చెడుతనమును అసహ్యించుకునడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నట్లుగా యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే అంశం ఆధారంగా ఈ కీర్తన అంతా కూడా వర్ణించబడింది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా తన శిష్యులు ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు మొదటగా చెప్పబడినటువంటిది, పరలోకములో నీ చిత్తము జరుగునట్లుగా భూలోకమందును నీ చిత్తము జరుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రెండవసారి లోకానికి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం భూమి మీద కూడా నెరవేర్చబడే సమయం వస్తున్నది. ఆ సమయానికి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో తన రాజ్యాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించే సమయంలో ఆ పరిపాలన ప్రారంభానికి మునుపు ఏ విధంగా జరగబోతున్నదో అనేటువంటి విషయాలను వర్ణిస్తూ కీర్తనకర్త ఈ కీర్తన రచించున్నాడు. ఆయన మన దేవుడైన యెహోవా రాజ్యం చేసినప్పుడు భూలోకం ఆనందించునుగాక. ఎందుకనగా రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సృష్టి యావత్తు కూడా ఈ పాపము చేసినటువంటి మనిషిని బట్టి శపించబడి దాని యొక్క ఉద్దేశ ప్రకారంగా ఫలించుటలేదో అదంతయు కూడా ఆ దాసత్వం నుంచి విడుదల పొంది దేవుని యొక్క కోరిక ప్రకారము సృష్టి ఏ విధంగా ఆయనకు స్పందించి దేవుడి యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ఫలింపులోనికి తీసుకుని రాబడినటువంటి సమయం ఆసన్నమైనదని గుర్తెరిగి సంతోషించేదిగా, ఆనందించేదిగా ఉంటున్నది. తర్వాత ద్వీపములన్నీ సంతోషించునుగాక, అంటే ఆయన దానికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆనందించేవిగా ఉంటాయని. తర్వాత 2వ వచనంలో, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు ఈ మేఘములను ఆయన చుట్టి దిగి వచ్చినాడు. అంటే ఆయన ప్రత్యక్షంగా కనబడటానికి మునుపు ఆయన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాలలో అదొకటి అనమాట. తర్వాత ఇశ్రాయేలీయులు నిర్గమకాండంలో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ముందు వారికి పగటి మేఘంగా, రాత్రి కూడా అగ్ని మేఘంగా ఉండి వాళ్ళని నడిపించుతూ వచ్చాడు, అగ్నిస్తంభంగా. దానికి సూచనగా, అంటే దేవుడు మనకు ప్రత్యక్షమయ్యేటువంటి వాటిలో అదొక సాధనంగా, అది ఒక ప్రత్యక్ష సాధనంగా కూడా బయలుపరచబడినది దేవుని వాక్యంలో. కనుక ఆయన వచ్చినప్పుడు మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండేవిగా, అది ఆయన యొక్క రాకడకు లేక ఆయన సన్నిధికి, ఆయన మన మధ్యలో ఉన్నాడనే దానికి గుర్తుగా చెప్పబడ్డాయి. తర్వాత ఆయన వచ్చిన తర్వాత నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి అనేటువంటిది
యెహోవా నీతిమంతుడును, నీతి క్రియలను జరిగించు వారిని ఆయన ప్రేమించువాడును ఉన్నాడని రాయబడింది. తర్వాత నూతన నిబంధనలో చూసినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఆయన నీతిమంతుడును, ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరినీ నీతిమంతులుగా తీర్చువాడునై అన్నాడు. తర్వాత ఆ నీతి అనగా అంటే దేవుడు నైతికంగా కానీ తర్వాత అందరికీ పనికి రాగలిగినటువంటి ఒక క్రమబద్ధతలో ప్రతి దానిని జరిగించటం అనేటువంటిదికే మనం నీతి అని చెప్పవచ్చు. ఈ దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రతిదీ కూడా జరిగించబడాలి అంటే ఆయన దృష్టిలో యోగ్యమైనటువంటిది, న్యాయమైనటువంటిది, అన్నీ క్రమంగా జరగవలసినటువంటిది, అన్ని విషయాలను ఒక క్రమబద్ధీకరించేటువంటి ఒక సూత్రం. ఆయన దానిని జరిగించేవాడుగా ఉన్నాడు. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ క్రమము అంతటినీ కూడా లేకుండా గనక జరిగించినట్లయితే ప్రతి చోట అక్రమం అనేటువంటిది విస్తరిస్తుంది. అప్పుడు ఆ సృష్టి దేవుడు సృష్టించినటువంటి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటంలో సరిగా ఉండలేదు. కనుక ఆయన దానిని జరిగించటానికి నీతి అనేటువంటిది అంటే ప్రతిదానిని ఒక క్రమబద్ధీకరణలో జరిగించటానికి అవసరమైనటువంటి ఒక నియమం అనేటువంటిదే నీతి దేవుడు. దానిని న్యాయంతో జరిగించేవాడుగా ఉన్నాడు. అంటే ఏదైతే సరైనదని తెలియపరచబడిందో దానిని చేయనటువంటి వారి విషయంలో ఆయన తీర్పు తీర్చి దానిని మరలా సరైనటువంటి మార్గంలో పెట్టడానికి చేసేవాడు అని అర్థం. సో ఆయన సింహాసనానికి అంటే ప్రతిదీ అన్ని విషయాలలో మనుషుల యొక్క జీవన విధానంలో కానీ ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా ఆయన కోరిన విధంగా ఆయన తెలియపరచబడిన విధంగా నడవగలిగే విషయంలో కానీ దాన్ని ప్రకటిస్తూ ఎవరైతే ఆ క్రమం నుంచి బయటికి వస్తారో వాళ్ళందరి పక్షంగా న్యాయపు తీర్పు తీర్చేవాడుగా ఉండి ప్రతిదానిని కూడా మళ్ళా క్రమబద్ధంలోనికి తీసుకుని రావడానికి ఆయన సింహాసనం ఏర్పాటు చేయబడినది. అది పరలోకంలోనూ భూమి మీద రాజ్యం చేసినప్పుడు భూమి మీద ఉన్న విషయాలలోనూ ఆయన ఆ విధంగా జరిగించేవాడుగా ఉంటాడు. అందుచేత అలా గనక చేయకపోతే ఆ సింహాసనం అనేటువంటిది రాజు దేనిని కూడా సరైన విధంగా పరిపాలించలేడు. కనుక ఆయన యొక్క సింహాసనానికి ఆధారమైనటువంటి ఆయన యొక్క నీతి నియమావళి ఏదైతే ఉన్నదో అది జరిగించటానికి ఆయన న్యాయాన్ని కూడా న్యాయపు తీర్పు కూడా తీర్చేవాడుగా ఉంటాడు. అంటే ఆ నీతి నియమాన్ని దేవుడు కోరినటువంటి ప్రణాళిక చొప్పున లేక సృష్టించినటువంటి ఉద్దేశం చొప్పున ఏదైనా గనక సరైన విధంగా జరగకపోయినట్లయితే ఆ న్యాయపు తీర్పు తీర్చి దానిని క్రమంలోనికి తీసుకురావడానికి చేసేటువంటి విధంగా ఆయన సింహాసనం స్థిరపరచబడింది. 3వ వచనం, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది ఆయన చుట్టూనున్న శత్రువులను కాల్చివేయుచున్నది. అగ్ని ఆయనకు ముందు నడుచున్నది అంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడని మనం చదువుతున్నాం హెబ్రీ పత్రికలో. అలాంటి ఏదైతే పనికిరానిది ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి శక్తులు, తర్వాత ఆయనకు క్రమాన్ని ఆయనకు ఉద్దేశాన్ని భంగపరిచేటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఆయన సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి అగ్ని దహించి వేసేదిగా ఉన్నది. ఈ చివరి దినాలలో అక్రమము విస్తరించి మనుషులందరిలో కూడా ప్రేమ చల్లారిపోయి దేవుని గురించినటువంటి భయం లేకుండా అపవాది యొక్క ప్రలోభాలకు లోబడి అతని యొక్క ప్రభావం ద్వారా జీవించేటువంటి జీవితాలు విస్తరిస్తాయి. ఆ సమయంలో ప్రభు రెండవ రాకడ జరుగుతుంది. జరిగినప్పుడు చూడండి 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. ఆయన వచ్చినప్పుడు తన ఆగమన ప్రకాశం చేత ఆ లైట్ చేత ఆయన వారిని నశింపజేసేవాడుగా ఉన్నాడు. సో దానిని గురించినటువంటి వివరణ ఇంకా చాలా పుస్తకాల్లో చాలా చోట్ల రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. తర్వాత 15వ వచనంలో, మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఘాతమును
నిర్మూలము చేయను, వేడిమి గల తన ఊపిరిని ఊదును. తరువాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఈ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు జరగబోయేటువంటి ఈ అంత్యక్రీస్తుతోటి జరిగేటువంటి యుద్ధంలో ఆయన నోటి ఊపిరి చేత లేక తీక్షణమైన ఉగ్రత చేత వారందరినీ కూడా నశింపచేస్తాడు. అది ఇంకా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. ఈ 2వ వచనం మనం చదువుతున్నటువంటి 77వ కీర్తన 2వ వచనంలో ఆయన ఏ విధంగా తన సింహాసనాన్ని స్థాపిస్తాడో దేనికి ఆధారంగా, దానికి మునుపు ఏ విధంగా శత్రువులను కాల్చివేసి వాళ్ళందరినీ కూడా నశింపచేస్తాడు అనేటువంటిది మనం 3వ వచనంలో చదువుతున్నాం. తరువాత 4వ వచనంలో ఆ శత్రువు అతనిని అనుసరించుతున్నటువంటి రాజుల సమూహము వారందరినీ కూడా అది చంపివేయటం అనేటువంటిది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో జరిగేటువంటి చివరి యుద్ధంలో ఉంది. తర్వాత 4వ వచనంలో ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. ఆదిలో దేవుడు ఈ మనం చదువుతున్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి రోజున సృష్టించినటువంటిది దేవుడు వెలుగు కలుగును గాక అని. అంటే ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటి వెలుగు పగలు చూడటానికి రాత్రి ఇవ్వటానికి ఇవ్వబడినటువంటి చంద్రుడు కాక మొట్టమొదటిలో దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు దేవునికి సంబంధించినటువంటిది. దేవుడే వెలుగైనాడు. అంటే ఆయనలో జీవముడినో ఆ జీవం మనుషులకు వెలుగైనను. అంటే ఆ సృష్టించబడినటువంటి వెలుగు మనుషులకు జీవాన్ని అనుగ్రహించి ఆ వెలుగులో మనుషులు నడవాలని ఆయన కోరాడు. కానీ మనుషుడు చీకటిని ప్రేమించాడు. అందువల్ల ఆ వెలుగును చూడలేకపోయాడు. కానీ నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పాడు. తర్వాత మనుషుల హృదయాలలో ఆయన ప్రకాశించేవాడుగా ఉన్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో పౌలు చెప్తున్నాడు, చీకటిలో నుంచి వెలుగు గాక అని పలికిన దేవుడు మరి తన కుమారుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశము మనకు కలిగినట్లుగా మన హృదయాలలో ఆయన ప్రకాశించను. ఆ ప్రకాశం అంతకు మునుపు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను ఈ లోకమునకు వెలుగునని ఆయన మాటలు ఎవరు కూడా గ్రహించలేదు, అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన భూమి మీద తన మెరుపుల ద్వారా ప్రకాశింపజేసేవాడుగా ఉన్నాడు. అనగా తర్వాత ఆ 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో అందరూ కూడా ఆయన రాజుగా ఉండి రాజ్యం చేయబోతున్నాడు కనుక ఆయన యొక్క రాజ్యాంగము, నియమావళి, నీతి, క్రమము, నైతికత వాటన్నిటి ప్రకారంగా నడుచుకునగలగటానికి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానిని కూడా ఆయన ప్రకాశింపచేసేవాడుగా ఉన్నాడు. తర్వాత భూమి దాన్ని చూచి కంపించుతున్నది. అది అంతకు మునుపు అంతా కూడా ఇటువంటి దాని కొరకు ఎదురు చూస్తుంది. అంటే సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ప్రభావం ఈ లోకమంతటిలో కూడా కనబడాలని, మనుషులందరూ కూడా వెలుగులో నడవాలని. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమము, తర్వాత ఏదైతే నేర చరిత్ర కలిగినటువంటి అనేక మంది యొక్క మనుషులు దేవుని సృష్టించిన ఉద్దేశానికి భిన్నంగా నడుస్తున్నారో వాటన్నిటిని చూచేది దుఃఖపడేదిగా ఉంది. ఇప్పుడైతే అది సంతోషించి ఆయనకు స్తుతులు చెల్లించగలగటానికి ఎటువంటి విధమైనటువంటి ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఎదుట వణుకుతూ ఆయనను కొనియాడాలనేటువంటి ఆశతో ఉన్నది. తర్వాత 5వ వచనంలో యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఒకవేళ ఎవరైనా అటువంటి మెరుపును ప్రకాశాన్ని దేవుడు ప్రకాశింపచేసినప్పటికీ మేము లోబడము అనేటువంటి విధంగా పర్వతముల వలె ఉన్నటువంటి వారి యొక్క హెచ్చింపబడిన గర్వముతో నిండినటువంటి ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటి లోబడనటువంటి మనసులు కలిగిన వారెవరైనా ఉన్నట్లయితే వారి గర్వంతో నింపబడినటువంటి హృదయాలన్నీ కూడా కరిగింపబడేవిగా చేయబడతాయి. ఎందుకంటే ఆయన యొక్క నోటిలో నుంచి వచ్చేటువంటి ఉగ్రత అంత తీక్షణమైనది. తర్వాత
6వ వచనంలో ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుచున్నది. సో పైన ఉన్నటువంటి ఆకాశంలో ఆయన నీతి తెలియబడుచున్నది. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకముందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయన. కనుక పరలోకంలో ఉన్న వాటిని కూడా ఏవేవైతే అపవిత్రపరచబడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా సమాధానపరుచుకునవలని తండ్రి యొక్క అభీష్టమైనది. అంటే భూలోకంలో పాపం చేసినటువంటి మన కొరకు మాత్రమే కాకుండా పరలోకంలో ఉండి అపవిత్రపరచబడినటువంటి విషయాలను బట్టి కూడా సమాధానపరచబడవలసినటువంటి అవసరం ఉన్నది కనుక దానికి సంబంధించినటువంటి సమాధానపరిచేటువంటి ప్రక్రియను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఈ లోకంలో చనిపోయినప్పుడు తను కార్చినటువంటి రక్తాన్ని అక్కడున్నటువంటి వాటన్నిటి మీద కూడా ప్రోక్షించబడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆ విషయాలను కూడా సమాధానపరుచుకున్నాడు. అదే విషయాన్ని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చదువుతాం. 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకే పరలోకమందు ప్రవేశించును. కనుక పరలోకంలో ఉన్న విషయాలు కూడా శుద్ధీకరించబడవలసి ఉండగా అక్కడ ఉన్నటువంటి విషయాల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో మన కొరకు ప్రవేశించున్నాడు. సో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యం ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నదంటే అక్కడ కూడా ఎవరెవరైతే తప్పు చేసి దేవుని యొక్క క్రమాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారో వాటన్నిటి విషయంలో జరిగినటువంటి పాప విషయంలో శుద్ధీకరణ అవసరమై ఉండగా ఆ శుద్ధీకరణను మన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణం చేసి ఉండగా అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఆయన యొక్క నీతిని కనపరుచుతూ తెలియపరుస్తున్నాయి. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయేది. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరుగల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ ఆకాశం ఆయన నీతిని ప్రకటించుతున్నది అనగా ఈ ఆకాశంలో ఉన్నటువంటి లేక పరలోకంలో ఒక భాగంలో ఉన్నటువంటి అపవాది అతని దూతలు, ఈ ఆది సర్పము, తర్వాత మొదటి నుంచి కూడా మరి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అతని యొక్క దూతల సమూహము, వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క నీతి తెలియపరచబడగలిగేటట్లుగా వాళ్ళందరూ కూడా పడద్రోయబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత సమాధానపరచబడి అక్కడ కూడా ఆయన యొక్క క్రమము ఏ విధంగా పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి అక్రమం జరిగించేటువంటి మరి ప్రతి అబద్ధాన్ని కూడా ఆయన అక్కడ నుంచి తోసివేసి ఉన్నాడు. అది ఆ ఆకాశములు కూడా అంటే అక్కడ కూడా దేవుడు ఏ విధంగా తన నీతి క్రియను జరిగించేవాడుగా ఉన్నాడో అది మనకు స్పష్టమవుతున్నది. 97వ కీర్తన 6వ వచనం, సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుచున్నది. సో ఎప్పుడు కూడా ఎవరు దేవుడిని చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఫిలిప్ అడిగి ఉన్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు. మన ప్రభు చెప్పినాడు, ఎవరైనా నన్ను చూచిన ఎడల వాడు తండ్రిని చూచున్నాడు. ఇప్పుడు మరి అదృశ్య దేవుని మహిమ స్వరూపిలో వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తును శరీరధారిగా వచ్చినప్పుడు అప్పుడు ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మహిమ ప్రభావములతో తిరిగి వచ్చినప్పుడు సర్వలోకము కూడా ఆయన మహిమను చూడగలిగేవారుగా మన ప్రభువైన యేసుక్రీస్తులో చూడగలుగుతారు. తర్వాత 7వ వచనం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడతారు. సో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా నీతి న్యాయములను స్థాపించి ఆకాశములో ఆయన నీతిని తెలియపరుస్తూ
సమస్తమైన దాని మీద తన ఆధిపత్యాన్ని ప్రకటించినప్పుడు భూలోకములో ఉన్నటువంటి నివాసులందరూ కూడా ఆయన వెలుగు చేత ప్రకాశింపచేయబడి మహిమను చూడగలిగినప్పుడు అంతకు మునుపు ఎవరెవరైతే వ్యర్థ విగ్రహాలను, అబద్ధాన్ని, తర్వాత దేవుడు కాని దానిని, తర్వాత తమ హృదయాలలో మెచ్చిన దానిని పూజించుతూ దానిని వెంబడించుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా సత్యాన్ని, వెలుగును, జీవాన్ని, ప్రకాశాన్ని చూచినప్పుడు సిగ్గుపడేవారుగా చేయబడతారు. తర్వాత సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రప్పించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, దేవుని దూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. ఇది జరగబోయేటువంటి సందర్భం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, 11వ వచనం నుంచి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎవరైతే ప్రతిమలను, విగ్రహాలను పూజించేవారు సిగ్గుపడటం మాత్రమే కాకుండా పరలోకములో ఉన్నటువంటి సకలమైనటువంటి దేవదూతలు కూడా ఆయనను పూజించవాలని తండ్రి యొక్క అభిష్టం ఆయన.